अमर रहे अब्दुल कलाम, अमर रहे अब्दुल कलाम, अमर रहे अब्दुल कलाम, अमर रहे। जय तेलंगाना, जय तेलंगाना, केसीआर का नायकत्व, केसीआर का नायकत्व, केटीआर का नायकत्व, केटीआर का नायकत्व। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, केसीआर का नायकत्व, केसीआर का नायकत्व, तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। కలాం గారి ఆశయాలను సాధిద్దాం, 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 అబ్దుల్ కలాం ఆశయాలను సాధిద్దాం. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, केसीआर का नायकत्व, केसीआर का नायकत्व, సాధిద్దాం, సాధిద్దాం, అబ్దుల్ కలాం గారి ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం, అబ్దుల్ కలాం గారి ఆశయాలను సాధిద్దాం. జై తెలంగాణ. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 94వ జయంతిని నిజామాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి టౌన్ ప్రెసిడెంట్ మన శిల్పరాజు గారు, అధ్యక్షత వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు గారు, చాలామంది బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరిగినాయి. మరి అబ్దుల్ కలాం మరి తమిళనాడులో జన్మించడం జరిగింది. 15 అక్టోబర్ 1931లో జన్మించడం జరిగింది. అట్లాగే 27 జూలై 2015లో మరణించడం జరిగింది. ఆయన వయసు 84 ఏళ్ళు. ఈరోజు 94వ జయంతి ఘనంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. అసలు సాంకేతిక యుగంలో అడుగుపెట్టినామంటేనే దానికి మూల కారణం అబ్దుల్ కలాం ఆ రోజు అక్కడ సెంట్ జోసెఫ్ స్కూల్లో చదివి అక్కడ చెన్నై ఇన్స్టిట్యూట్లో మరి ఏదైతుందో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా తీసుకొని మరి సాంకేతిక శాస్త్రంలో ముందున్న వ్యక్తి అబ్దుల్ కలాం అంటే పిల్లలకు చాలా అమితమైన ప్రేమ. పిల్లలకు ఆయన ఒక రాష్ట్రపతి ఉండి కూడా పిల్లలకు చదువు చెప్పిన ఆ రోజు 2002లో భారతీయ జనతా పార్టీతోని మరి అబ్దుల్ కలాం ఆ రోజు రాష్ట్రపతి అయిండు. దానికి కాంగ్రెస్ కూడా మద్దతు కూడా తెలపడం జరిగింది. మరి 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మరి ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర కూడా అబ్దుల్ కలాం వైబ్రేషన్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. అంటే మనం చెప్పుకోకూడదు కానీ జడ్పీ చైర్మన్ అన్నప్పుడు అబ్దుల్ కలాం వైబ్రేషన్ సంస్థ వారు నాకు కూడా అబ్దుల్ కలాం బెస్ట్ పొలిటీషియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. కామారెడ్డి అండ్ నిజామాబాద్ జిల్లాలకు బెస్ట్ పొలిటీషియన్ 5 years అవార్డు ఉండేవారు, అబ్దుల్ కలాం అవార్డు. అంటే ఆయన చేసిన సేవలు, ఆయన ఒక సామాన్య కుటుంబం నుండి
అంతదాకా ఎగిరిందంటే ఇలా మరి ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయంటే ఆ గొప్పతనం అబ్దుల్ కలాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము భారతదేశ స్వతంత్ర సమరయోధులు కానీ వారి జయంతి కానీ వర్ధంతి కానీ తెలంగాణ ఉద్యమాల్లో మరణించిన వారి జయంతి వర్ధంతి కానీ అప్పుడు అఫీషియల్గా జడ్పీలో చేశాం. ఇప్పుడు కూడా అఫీషియల్గా జిల్లా పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్కరి జయంతి వర్ధంతి ఉత్సవాలు ఈ సందర్భంగా చేస్తున్నామని చెప్తూ దాంట్లో భాగంగానే ఈరోజు అబ్దుల్ కలాం జయంతి ఈ మా అందరి సమక్షం చేయడం జరిగిందని చెప్తూ మరొక్కసారి ఆయనకు ఈ సందర్భంగా ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను. జై అబ్దుల్ కలాం. సాధిద్దాం 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 సాధిద్దాం. జై తెలంగాణ. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. జై తెలంగాణ.